మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని భర్తలను చంపుతోన్న కేసులు చూస్తూనే ఉన్నాం. కడప జిల్లాలోనూ అదే జరిగింది. కానీ చివరిలో జరిగిన చిన్న ట్విస్ట్ తోటి ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. కడప జిల్లా లింగాయపురంలో భర్తను చంపేందుకు భార్య స్కెచ్ చేసింది. ప్రియుడితో కలిసి రౌడీ షీటర్కు 10 లక్షల సుపారీ ఇచ్చింది. కారుతో ఢీకొట్టి కత్తులతో చంపాలని ప్లాన్ చేశారు. తప్పించుకుని పోలీసులకు ఆశ్రయించాడు భర్త. పోలీసుల అదుపులో ఇప్పుడు 11 మంది నిందితులున్నారు. ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ఈశ్వర్రెడ్డి, శిల్పారెడ్డి దంపతులు. వీరి వివాహం జరిగి 15 ఏళ్ళు అవుతోంది. అయితే జిల్లా ఆసుపత్రిలో పనిచేసే జమ్మల మడుగుకు చెందిన నాగ సుధీర్ తోటి శిల్పారెడ్డికి ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న భర్త ఈశ్వర్రెడ్డి ఆమెను పలుమార్లు మందలించాడు. దీంతో భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ చేసింది. భర్తను చంపేందుకు నాగ సుధీర్ ద్వారా రాజు పాళెంకు చెందిన రౌడీ షీటర్ వినయ్కు 10 లక్షల సుపారీ ఇచ్చింది. పథకం ప్రకారం ఈశ్వర్రెడ్డి కదలికలను శిల్పారెడ్డి ఎప్పటికప్పుడు ప్రియుడికి చేరవేసింది. ఈశ్వర్రెడ్డి బైక్పై వెళుతుండగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్లో కారుతో బలంగా ఢీకొట్టి అనంతరం కత్తులతో దాడి చేసి చంపాలని ముఠా ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి ఈశ్వర్రెడ్డి తప్పించుకొని నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో భార్య స్కెచ్ బయటపడింది.